ప్రజలు రెండిటికి ఆ తేడాని అది వద్దనుకుని ఓట్లేసి గెలిపించుకున్నారు కదా కూటమి ప్రభుత్వాన్ని. ఈ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఇలా ఉంటుంది, అరాచకత్వమైన నాయకత్వం ఉంటే అలా ఉంటుందని గుర్తించి వాళ్ళ వాళ్ళ మనసుల్లో పదిలంగా పెట్టుకున్నారా? వెంకటకృష్ణ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలు రెండు చాలా ముఖ్యమైనవి. రాజకీయాల్లో నిరంతరం ప్రజల్ని అప్రమత్తత చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడి పట్ల ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి అనేక సార్లు ముఖ్యమంత్రిగా, అనేక సార్లు ప్రతిపక్ష నేతగా ఉండి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన, అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయాలనే తపనతోటి పనిచేసినటువంటి వ్యక్తి. ప్రజాస్వామ్యంలో దుర్మార్గులకి కూడా, విధ్వంసం చేసినటువంటి వారు కూడా మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రశ్నకి ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి, నన్నే గెలిపించండి అని అంటలేదు. మీరు గమనించండి, మంచికి చెడుకి తేడా తెలుసుకోండి, మంచిని ప్రోత్సహించండి, చెడుని విస్మరించండి, జాగ్రత్తగా ఉండండి, అప్పుడు మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో వచ్చి విధ్వంసం సృష్టిస్తారని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఊహించలేదు. నంబర్ 1. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు 2019కి ముందు మాట్లాడినటువంటి మాటలు మొత్తం కూడా ఒకసారి చూసుకుంటే అధికారంలోకి వచ్చే తర్వాత పూర్తిగా భిన్నంగా వ్యవహరించాడు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నాడు, అమరావతిని ధ్వంసం చేశాడు. పోలవరం గురించి మాట్లాడారు, పోలవరాన్ని ఆపేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తానికి సంబంధించినటువంటి పథకాలన్నీ ఆపేశాడు. కోర్టులు లేకపోతే రాజ్యాంగం నాకంటే ఎక్కువ కాదని చెప్పేసి ప్రవర్తించాడు. ఒక వికృతమైనటువంటి శాస్త్రం చేశాడు. అధికారం పోయిన తర్వాత మరలా ఇప్పుడు ఒక కొత్త రూపంతో వస్తా ఉన్నాడు. ఏదో ఒక పద్ధతిలో విధ్వంసాలు సృష్టించాలి, మతాల మధ్య కులాల మధ్య ఘర్షణ లేపాలి, నిరుద్యోగుల్ని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీరుస్తూ దగ్గర పెట్టుకొని గంజాయి బాధ్యగా తయారు చేయాలి, నరకండి లేకపోతే చంపేయండి అని చెప్పేసి చెప్పాలి, ఏదో ఒక పేరు మీద కొంతమందిని తయారు చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇదంతా కూడా ఆందోళన కలిగించేటువంటి అంశం. మాలాంటి రాజకీయ నాయకులకైనా, మీలాంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి పత్రికలకైనా, మీడియాకైనా ఈ రాష్ట్రం యొక్క బాగు మనకి ముఖ్యమైనప్పుడు అందరి ఆలోచనలు ఇలాగే ఉండాలి. మీరు అన్న మాటకు ఒకటి ఖచ్చితంగా మేము చెబుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మరలా రాజకీయాల్లో ఏదో ఒక విధంగా ప్రేరణ కనుక కలిగిస్తే రాష్ట్రం ఏమైందో అని చెప్పేసి భయమేస్తా ఉంది. ఎవరిని ప్రోత్సహిస్తా ఉన్నాడు? గంజాయి వచ్చి ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఎవరిని మటలు చేసిన వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నాడు. పెట్రోల్ పోసి తగలబెట్టిన వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నాడు. లేకపోతే చెట్లు తగలబెట్టి అమరావతిని ధ్వంసం చేసి రోడ్లు ఎత్తుకెళ్ళిన వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నాడు. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడుగా ఈ రాష్ట్రం పట్ల అచంచలమైనటువంటి ప్రేమ, అభివృద్ధి చేయాలనే తపన, ఈ తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా ప్రజలారా మీరు అప్రమత్తంగా ఉండండి. ఏ చిన్న దీని దగ్గర కూడా మీరు లొంగిపోవద్దు. కాబట్టి మంచి చెడు రెండు మీ కళ్ళ ముందే కనబడ్డాయి. ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి మంచి చూడండి, 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని చూడండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పటం బాబు గారి బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుల లక్షణం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి. వికే గారు రైట్. ఇక్కడ రాజేష్ గారు, నాకు అర్థం కాదు ఏంటంటే ఎప్పుడు కూడా వ్యతిరేక పదాలు, అనుకూల పదాలు రెండు ఉంటాయి. సమర్థత, అసమర్థత. ఈ పోలికలు ఏవైనా ఇలాగే ఉంటాయి కదా. అందం, అందవిహీనం, ఇవే కదా, ఇలాగే ఉంటాయి. అలాంటిది ఇక్కడ పోలిక సమర్థత అసమర్థత మధ్య లేదు, సమర్థత అరాచకత్వం మధ్య ఉంది. చాలా క్లియర్ ఇది. దాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టు కనపడుతుంది నాకు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూస్తే, ఇందాక కానీ ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నది. సో ప్రజలు ఈ సమర్థ నాయకత్వం అనే దానికి సరి